మా స్ట్రాటజీ అనేది మీరు చూస్తుంటారు, వారానికి చూపిస్తాం. 3 అంచెల స్ట్రాటజీ ఉంటుంది. మేము మా కార్యకర్తలు, మేము పార్టీ అధిష్టానం, మేమందరం కూర్చొని కూడా ప్రజలకు 3 అంచెల పద్ధతిలో మేము స్ట్రాటజీగా తీసుకొని వన్ వీక్ ఇంకా ఏం చేయాలి, ప్రజలకు మనం ఇంత చేస్తున్నాం ఇంకా ఏం చేయాలనే తపన పట్టుకుంటా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసేటట్టే పోతాం. మెదక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీకు ఉద్దేశం, మీరు గుర్తించిన సమస్యలు అంటే ఏం చెప్తారు? రైతుల ప్రాబ్లమ్స్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అక్కడ భూ నిర్వాహకులకు న్యాయం జరగలేదు. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కూడా కేంద్రంలో కూడా రైతులకు న్యాయం జరగాలని చెప్పి నేను మాట్లాడి చేస్తాను. మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు. ప్రజలు మన మీద ఎంత అభిమానం ఉన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన తాయిలాలు ఇవ్వకపోతే మనకు ఓటు వేస్తారా అనేది ఎండ్ ఆఫ్ ది డే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారా మీరు? తాయిలాలు అవసరం లేదు. ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆత్మగౌరవం గురించే ఓటేస్తారు. ఆత్మగౌరవం తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆత్మగౌరవం నింపింది. ఈరోజు ఆత్మగౌరవం నింపి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఖచ్చితంగా ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ, ప్రజలకు స్వేచ్ఛనిచ్చే పార్టీ, ముఖ్యంగా ప్రజలకు మమేకమయ్యే పార్టీ. ఖచ్చితంగా మాకు ఓటేస్తారని తెలియస్తాను. తాయిలాలకు కాదు, ఆత్మగౌరవాలకు ఇస్తారు ఓట్లు అంటే. కానీ వార్డ్ మెంబర్ నుంచి ఈరోజు ఎంపీగా మీరు పోటీ చేసేంతవరకు మీ జర్నీ చాలా అద్భుతమైన జర్నీ. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ కళ అనుకుంటున్నా. అంటే ఇంత ఈ లైఫ్లో నేను ఎక్కడ నుంచి ఎంత కష్టపడి ఇంతమంది ప్రజల అభిమానం సంపాదించుకోవడంలో, ఇంతమంది ప్రేమించడంలో నాకు బాధ్యత పెరిగింది. అప్పుడు పడంచర్ కాన్స్టిట్యున్సీ వరకే అనుకున్నా. ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా నా మీద నమ్మకం ఉంది. ఈ జిల్లా ప్రజలకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కలిగింది. వాళ్ళందరూ కూడా నన్ను దీవించాలనుకుంటున్నాం. ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను భారీ మేడాడితో గెలిపిస్తే నేను వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి వాళ్ళ కష్టంలో సుఖంలో నాతోటి అయినా సాయం చేసుకుంటూ నేను అందరికీ సేవ చేసుకుంటూ ఉంటానని తెలియజేస్తున్నాను. అట్లనే ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్నీ తీసుకొచ్చి మా జిల్లాను డెవలప్ చేస్తా. అట్లనే మళ్ళీ మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకెళ్ళి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ తీసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టు చేస్తామని. మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు, బాగుంది నాకు కూడా వినడానికి. కానీ నేను కొన్ని ఏమంటారు మాటలు, అది మీడియాలో కానివ్వండి, కొన్ని గ్రూప్స్కి వెళ్ళినప్పుడు అకేషనల్గా మేము కలుస్తున్నప్పుడు ఆయన గవర్నమెంట్ని పడగొట్టడానికి పావులు కదులుతున్నాయని వింటున్నాను. దీని మీద మీకేమనిపించింది? ఎవరు కూలగొట్టరు, ఎవరు కూడా. మీరు చూస్తుండొచ్చు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తారు కదమ్మా. ప్రజలు దీవించిన ప్రభుత్వం ఇది. ప్రజలు మీకు ఇంతకుముందే చెప్పిన దొర కబంధ హస్తాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల పాలన వచ్చింది, ప్రజల సపోర్ట్ ఉంది, నాయకుల సపోర్ట్ ఉంది. ఎవ్వరు మా ప్రభుత్వం టచ్ చేయలేరు. మేము ప్రజలకు చిత్తశుద్ధిగా పనిచేయాలనుకుంటున్నాం. కవిత గారు అరెస్ట్ ఎలా చూస్తున్నారు మీరు? అది చట్టం, మీకు అన్ని తెలుసు, చట్టం పని అంతా చేసుకుంటాం. అంతేనా? ఒకటే సింగిల్ డైలాగ్. అంతే. ఇంత జర్నీలో ఎన్ని కష్టాల్లో మీరు ₹1 లేని రోజు చూశారు. ఈరోజు ఐ థింక్ మీ అవసరాలన్నీ చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్న జీవితాన్ని మీరు చూశారు. డబ్బు గురించి మాట్లాడాలి అని అంటే మీరు ఏం చెప్తారు? డబ్బు పార్ట్, కానీ ప్రజలకు సేవ చేయడంలో చాలా సంతృప్తి పడ్డా. డబ్బు కన్నా నన్ను మీరు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా ప్రజలలో ఉన్నప్పుడు చూడండి, ప్రజలు ఎంత హ్యాపీగా వెళ్ళారు. మా కొడుకు వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు అని ఒక రిసీవింగ్ తీసుకుని, ఒక చిన్న పిల్లలు కూడా మా మామయ్య వచ్చిండు అని రిసీవింగ్ తీసుకుంటే ఆ ప్రేమం కూడా డబ్బు ఒక పార్టే. ఎంత అవసరం ఉందో అంత చాలు. అంటే ఒక సమాజంలో డబ్బు కూడా ముఖ్యమే, కానీ సమాజంలో ఎంత అవసరం ఉంది, మనకి ఎంత అవసరం ఉందో అంత ఉంటే చాలు. అంటే సొసైటీలో ఒక విలువ గురించి ఉండాలి, అంత ఉంటుంది సార్. 1000 కోట్లు సంపాదించి చేయడం అనేది అవసరం కూడా లేదు. ప్రజలను సేవ చేసి మన లైఫ్లో మనం ఉన్నా లేకున్నా మనం బతికి ఉండాలి ప్రజల మధ్యలో అనుకుంటా.